నిజామాబాద్ వెళ్దా నిజామాబాద్ వేసవి కాలంలోనే బాణుడు బగ్గుబగ్గుమంటున్నాడు. సో మార్చి 3వ వారంలోనే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పవచ్చు. మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు జనం కూడా జంకుతున్నట్లు తెలుస్తోంది. సో పగటిపూట ఖాళీగా రోడ్లన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్ర స్థాయిలో కూడా ఎండలు ఉండడంతో కూడా ప్రజలు కూడా తీవ్ర స్థాయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట కూడా బయటకు లేని పరిస్థితి చూడవచ్చు. అయితే మనం రిక్టర్ సెల్ మీద కూడా పూర్తి స్థాయిలో 49% డిగ్రీ 39 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం 1 గంట సమయంలో కూడా ఇంత ఎండ తీవ్రత ఉండడం కూడా ప్రజలు కూడా బయటకు వెళ్ళాలంటే కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎలా ఉంది, ఎలా కూడా దీనిపై మాత్రం మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వీరు అడిగి మెలుచుకొని చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి గత వారం రోజులుగా, రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయి అసలు? మనకి ఏంటంటే సీజన్ మార్చ్ 1 నుంచి మే 31 సీజన్ ఉంటుంది. మనకు మాన్సూన్ సెకండ్ వీక్ ఎప్పుడు జూన్లో కానీ ఫస్ట్ వీక్ వరకు ఎప్పుడైనా చేరుకుంటూ ఉంటాయి. అప్పటి వరకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ప్రతి మంత్ వారము ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మన ఏప్రిల్ మంత్లో 44 డిగ్రీస్, తర్వాత మే మంత్లో 45 to 46 మధ్యలో రికార్డ్ అవుతుంటుంది. ఇప్పటివరకు మన నిజామాబాద్ టౌన్లో రికార్డ్ అయినటువంటి టెంపరేచర్ 47.3 డిగ్రీస్ 2005లో రికార్డ్ అయింది. దాన్ని ఇంతవరకు మనం దాటలేదు. అదే ఇప్పటివరకు హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది. అంటే మొన్న కూడా కొన్ని రోజుల్లో కూడా వాతావరణం కూడా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట చల్లదనం ఉంది, వర్షాలు కూడా పడిన పరిస్థితి. ఎందుకు కారణం ఏంటి అసలు? మనకి ఏంటంటే విండ్ ప్యాటర్న్ ఇప్పుడు సౌత్ ఈస్టర్లీ ఉంటాయి. కొన్ని రోజులైనాక మనకు డ్రై వెదర్ టోటల్ నార్త్ ఈస్టర్లీ విండ్స్ మనకు విదర్భ రీజన్ నుంచి ఇక్కడ రాజస్థాన్ మామూలుగా ఉత్తర దిశ నుంచి మనకు వేడిగాలు రావడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం సౌత్ ఈస్టర్లీ ఉంటాయి కాబట్టి టెంపరేచర్ కొంచెం నైట్ టెంపరేచర్ 25 డిగ్రీస్ వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ విండ్ ప్యాటర్న్ చేంజ్ అయినాక 30 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది. సో టెంపరేచర్ డైనల్ వేరియేషన్ మనకు 45 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది. సో హైయెస్ట్ 45 డిగ్రీస్, మినిమం 28 to 30 డిగ్రీస్ మధ్యలో రికార్డ్ అవుతుంది. కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో చూసుకున్నట్టు ఈసారి ఎండలు పెరిగినాయి. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే రానున్న రోజులు ఎలా ఉండబోతుంది? ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది? మనకు సెకండ్ వీక్ ఏప్రిల్ నుంచి మనకు అబౌవ్ 40 డిగ్రీస్ రికార్డ్ అవుతుంటుంది. కానీ సాయంత్రం పూట ఎప్పుడైనా క్రిమిలో నింబస్ క్లౌడ్ ఉరుములతో మెరుపులతో వర్షాలు పడి టెంపరేచర్ కొంచెం అప్పుడప్పుడు ఒక 2-3 డేస్ డౌన్ కావచ్చు. అది కామన్ ఫినామినా. మన పోస్ట్ మాన్సూన్ సీజన్లో ఉరుములతో భారీ వర్షాలు పడుతుంటాయి ఎక్స్ట్రీమ్ ఒక్కోసారి సడన్గా. సో దాంతో కొంచెం టెంపరేచర్లో మనకు ఉపశమనం జరుగుతుంటుంది. కానీ మనకేంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది గ్రాడ్యువల్గా, ప్రతి వీక్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే రాష్ట్రకు ఏ స్థాయి వరకు ఎన్ని డిగ్రీల వరకు రికార్డ్స్ నమోదే పరిస్థితి ఉందని చెప్పవచ్చు? అంటే మా అంచనా ప్రకారం 40 ఈ మంత్ 40 డిగ్రీస్, నెక్స్ట్ డిగ్రీ 42-44 మధ్యలో, మే 40 నుంచి 44 నుంచి 46 మధ్యలో రికార్డ్ అవుతుందని అంచనా. చివరిసారిగా ఒకటి ప్రజలు ఉద్దేశించి ఎండలు మండిపోతున్న రోజు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ప్రజలకు ఎలాంటి సలహా ఇస్తారు వాతావరణ శాఖ అధికారిగా? మామూలుగా ఏంటంటే లిక్విడ్స్ ఎక్కడ తీసుకోవాలి, మన పనులు ఉంటే మార్నింగ్ 10 లోపల కానీ ఈవినింగ్ 4 తర్వాత కానీ దాని తగ్గట్టు అనుగుణంగా ప్లాన్ చేసుకొని మనము చేసుకోవాలి. ప్రత్యేకంగా ఒకటి చెప్తున్నారు, ఎండలు కూడా మండిపోతున్నాయని చెప్పి రోజు కూడా తీవ్ర స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ప్రజలు మాత్రం బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు. అయితే గతంలో చూసుకుంటే ఈసారి కూడా ఎండలు కూడా తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇటు లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా ప్రజలు తీసుకోవాలి.